హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2 రకాల ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్‌ని యాడ్ చేసి పుల్లగూరను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆకుకూరల్లో క్రిస్టల్ సాల్ట్‌ను యాడ్ చేసుకొని మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు అలాగే వదిలేయండి. టైం లేకపోతే మినిమమ్ ఒక 10 మినిట్స్ అయినా అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వీటికి పురుగు పట్టకుండా పురుగు మందులు స్ప్రే చేస్తారు కాబట్టి మనం ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకోవడం వల్ల కొద్ది వరకు కూడా ఆ కెమికల్స్‌ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఆకుకూరల్లో అడుగున ఎంత ఇసుకుందో. వీటిని 2, 3 సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని ముందుగా ఆకుకూర అలాగే గోంగూరను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను గోంగూరను వేసుకున్నాను కాబట్టి పులుపు కోసం చింతపండుని యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను వెజిటేబుల్‌గా వంకాయని తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్‌లో బీరకాయ కానీ, సొరకాయ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. కారం కోసం పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా తుంచి మీ కారానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే టమాటాలను వేసుకోండి. ఇందులో కొద్దిగా టమాటాలు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా పసుపును వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది హాఫ్‌కి వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే దీన్ని ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా నార్మల్ బౌల్‌లో కూడా కుక్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నాకు టైం లేదండి. అందుకే కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్‌కి అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూతను పెట్టుకొని విజిల్‌ని పెట్టుకొని 3-4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని మనం రసం ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తరువాత ఇందులోకి మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలను వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్రను వేసుకొని అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పుల్లగూరలో యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుల్లకూర తయారవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.